వెల్కమ్ టు విజిల్. రెండు 2014లో ప్రధాని పదవి చేపట్టిన నాటి నుంచి నరేంద్ర మోదీ విదేశాంగ విధానాన్ని తన పర్యటనతో పరుగులు పెట్టిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కూడా మోదీ విదేశీ పర్యటనలు చేస్తున్నారు. దీనిపై ప్రశ్నించే మీడియా కానీ ప్రతిపక్షం కానీ ఈ దేశంలో ఉందా? అంతా ఏకపక్షమే. ప్రశ్నిస్తే దేశద్రోహి లేదా కనీసం హిందూ ద్రోహి అని ముద్ర వేయటం ఒక పక్కన గోధీ మీడియా, వాట్సాప్ యూనివర్సిటీ విద్యావంతులు, బీజేపీ ఐటీ సెల్ విరుచుకుపడుతుంది. ఇప్పటివరకు ప్రధాని మోదీ సుమారు 97 విదేశీ పర్యటనలు చేసి 79 దేశాలను సందర్శించారు. భారత చరిత్రలో ఇంత విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా పర్యటించిన ప్రధాని మరొకరు లేరని చెప్పొచ్చు. అమెరికాకు మాత్రం ఆయన దాదాపు 10 సార్లు వెళ్ళగా ఫ్రాన్స్, జపాన్ దేశాలకు 8 సార్లు, రష్యా, యుఏఈకి 7 సార్లు పర్యటన చేశారు. చైనా, జర్మనీ, నేపాల్, సింగపూర్లకు 5 సార్లు, పొరుగు దేశాలైన భూటాన్, శ్రీలంక కూడా పలుమార్లు సందర్శించారు. మోదీ ప్రభుత్వం మాత్రం ఈ పర్యటనల వల్ల భారత్ గ్లోబల్ వేదికపై బలంగా నిలిచిందని, పెట్టుబడుల వెల్లువ అని చెబుతుంది. అయితే ప్రతిపక్షాలు, విమర్శకులు మాత్రం మోదీ దౌత్య పర్యటనల ప్రభావం సామాన్య ప్రజల జీవితంలో ఎటువంటి మార్పు తీసుకురాలేదు అని, ఇంకా దిగజారిపోయిందని విమర్శిస్తున్నారు. రూపాయి పతనం, నిరుద్యోగం, ప్రధాని విదేశీ పర్యటనలు పక్కన పెడితే ఇప్పుడు జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ పేరుతో అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన సమాచారంతో ప్రధాని మోదీ, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, అనిల్ అంబానీ పేర్లు ప్రస్తావన సంచలనంగా మారింది. అసలు ఎవరి జెఫ్రీ ఎప్స్టీన్? యూకే సిటిజన్, ఇజ్రాయిలీ మూలాలు ఉన్న జూయిష్ కమ్యూనిటీకి చెందిన జూయిష్ తెగ. ఆ జూయిష్ తెగ ఎంత శక్తివంతమైందో గూగుల్ చేసి తెలుసుకోవచ్చు. గూగుల్లో దొరకని అంశాలు ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్స్టీన్ అమెరికాలో అత్యంత శక్తివంతమైన ఫినాన్స్ ఇన్వెస్టర్. ఇతను అమెరికాలో వర్జిన్ ఐలాండ్స్లో లిటిల్ సెయింట్ జేమ్స్ అనే ఒక దీవిని జెఫ్రీ ఎప్స్టీన్ కొనుగోలు చేశాడు. ఆ దీవిలో అతడు చేసిన అకృత్యాలు అనేకం ప్రపంచాన్ని నేటికి నివ్వెరపరుస్తూనే ఉంది. ఇతనికి ఒక ప్రేయసి ఉంది. ఆమె పేరు గెల్సిన్ మ్యాక్స్వెల్. ఈమె తండ్రి రాబర్ట్ మ్యాక్స్వెల్ యునైటెడ్ కింగ్డమ్లో మీడియా టైకూన్, అత్యంత సంపన్నుడు, గూఢచర్యంలో డబుల్ ఏజెంట్. జెఫ్రీ ఎప్స్టీన్, అతని ప్రేయస్ మ్యాక్స్వెల్ ఇద్దరూ కలిసి మైనర్ బాలబాలికలతో లైంగిక కార్యకలాపాలు కొనసాగించేవారు. వీరి ఐలాండ్కు అనేక మంది హై ప్రొఫైల్ వ్యక్తులు అతిథులుగా వచ్చేవారు. వారిలో కొందరు మైనర్ బాలలపై అకృత్యాలలో పాలు పంచుకునేవారు. బాత్రూమ్ నుంచి బెడ్రూమ్ వరకు రహస్య కెమెరాలు అమర్చి ఆ దృశ్యాలను రికార్డ్ చేసి హై ప్రొఫైల్ వ్యక్తులను బ్లాక్మెయిల్ చేసి వారి చేత అనేక పనులు చేయించుకునేవారు. జెఫ్రీ క్లయింట్స్ లిస్ట్ చూడండి. ప్రిన్స్ ఆండ్రూ, సెకండ్ సన్ ఆఫ్ క్వీన్ ఎలిజబెత్ II ఆఫ్ గ్రేట్ బ్రిటన్, బిల్ క్లింటన్, ఫార్మర్ US ప్రెసిడెంట్, డొనాల్డ్ ట్రంప్, ఫార్మర్ అండ్ ప్రజెంట్ US ప్రెసిడెంట్, హిలరీ క్లింటన్, ఫార్మర్ ఫస్ట్ లేడీ, డేవిడ్ కోబర్ఫీల్డ్, అమెరికన్ స్టేజ్ మ్యూజిషియన్, జాన్ కాన్స్లే, న్యూయార్క్ పోలీస్ డిటెక్టివ్, లెనార్డో ఫేమస్ యాక్టర్ ఇన్ టైటానిక్ మూవీ, ఏఐ గోర్, ఫార్మర్ US వైస్ ప్రెసిడెంట్. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్టు చాంతాడంత పొడవు ఉంటుంది. వీళ్ళను బ్లాక్మెయిల్ చేసి వీరికి కావాల్సింది సాధించుకునేవాళ్ళు. ప్రపంచ అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో రీసెర్చ్ కోసం పెట్టుబడులు పెట్టించేవారు. అందులో ఒకటి MIT. ఆ తర్వాత ఆ రీసెర్చ్ ఫలితాలను ఇజ్రాయెల్కు దొడ్డిదారిన ఇచ్చేయాలి. ఇజ్రాయెల్ దాని మీద పేటెంట్ రైట్స్ పొందుతుంది. ఐలాండ్ యజమాని జెఫ్రీ, అతని ప్రేయసి మ్యాక్స్వెల్, ఆమె తండ్రి రాబర్ట్ మ్యాక్స్వెల్ మొసాద్ ఆస్తి. మొసాద్ అంటే ఇజ్రాయిల్ గూఢచర్య సంస్థ. ప్రపంచ నెంబర్ 1 గూఢచర సంస్థ మొసాద్. ఎప్స్టీన్ లాంటి వాళ్ళు ఎందరో మొసాద్ ఆస్తి. ప్రపంచాన్ని కుదిపేస్తున్న జెఫ్రీ ఎప్స్టీన్ కేసు ఒక లైంగిక నేరం మాత్రమే కాదు, ఎలైట్ పవర్ నెట్వర్క్ ప్రమాదకర స్వరూపం. కోర్టు డాక్యుమెంట్లు, ఈమెయిల్స్, ఫ్లైట్ లాగ్స్ పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ఎప్స్టీన్ సాధారణ నేరస్తుడు కాదు. అతను రాజకీయాలు, ఫినాన్స్, అకాడమియా, మీడియా అన్నీ కలిసిన ఒక ప్రత్యేక సామాజిక వలయంలో తిరిగాడు. అసలు ప్రశ్న, అతడికి ఈ స్థాయి ఎలా వచ్చింది? అమెరికా సెనేటర్లు, యూరప్ మంత్రులు, బ్యాంకింగ్ దిగ్గజాలు, యూనివర్సిటీ అధిపతులు, ఇలా శక్తివంతమైన వ్యక్తుల పేర్లు కనిపిస్తాయి.
ఎప్స్టిన్ను నాన్ స్టేట్ ఇన్ఫ్లుయెన్సర్ బ్రోకర్గా నిర్వచించవచ్చు. మనకు ఇండియాలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు పింప్స్ ఉన్నారు. పింప్ అంటే పక్కలేసేవాడు, తార్చేవాడు అని అర్థం. వారికి చట్టబద్ధమైన వ్యాపారాలు ఉండవు, కానీ 100 కోట్లు పోగేస్తారు. పింప్స్ ఇక్కడ కూడా రాజకీయాలను ప్రభావితం చేస్తారు. నేరుగా రాజకీయాల్లోకి కూడా వస్తున్నారు. ఎప్స్టిన్ సంపాదనకు రిజిస్టర్ వ్యాపార మోడల్ ఏదీ లేదు. అయినా అతడి వద్ద $వేల కోట్ల పోగుపడ్డాయి. ఇజ్రాయిల్ జూయిష్ కమ్యూనిటీ నెట్వర్క్ జైనిజం, ZIONISM, జైనిజంలో ఒక ఇసుక రేణువు ఎప్స్టిన్ లాంటివాడు. ఎప్స్టిన్ ఫైల్స్లో ఒక్క జూయిష్ పేరు కూడా లేకపోవటం విశేషం. అది విశేషం కాదు, అది అంతే. శక్తివంతులుగా ఫీల్ అయ్యేవారికి ఇది సైలెంట్ వార్నింగ్. ఏ దేశం లేదా ఒక సమూహాన్ని సమగ్రంగా నిందించలేం, కానీ ఇది ఒక వ్యక్తి కథ కాదు. ఇది శక్తిమంతుల ముసుగులో జవాబుదారీతనం లేకపోతే ఏమవుతుందో చూపిస్తున్న ఒక ఉదాహరణ. 2019లో చిన్నపిల్లల ట్రాఫికింగ్ సెక్స్ అఫెండర్గా అమెరికా పోలీసులు జెఫ్రీ ఎప్స్టీన్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. జెఫ్రీని న్యూయార్క్ జైల్లో సూసైడ్ వాచ్ ప్రిజనర్గా ప్రకటించారు. అంటే ఈ ఖైదీ సూసైడ్ చేసుకునే అవకాశం ఉంది, అతన్ని సూసైడ్ చేసుకోనివ్వకుండా వాచ్లో పెట్టండి అని అర్థం. జెఫ్రీ అదే సంవత్సరం జైల్లో సూసైడ్ చేసుకున్నాడు అని కేసు క్లోజ్ చేశారు. అతను సూసైడ్ చేసుకున్న సమయంలో సూసైడ్ వాచ్ డేటా లేదు, సీసీ కెమెరాలు పనిచేయలేదు. జెఫ్రీ నోరు విప్పితే ఏం జరుగుతుందో తెలుసు. అదన్నమాట సంగతి. ఇప్పుడు ఆ రోతలో భారతీయుల పేర్లు రావటం సాక్షాత్తు ప్రధానితో పాటు సహచర మంత్రి, దివాలా తీసిన వ్యాపారవేత్త, ఇది దేశానికి అవమానకరం. ప్రపంచ రాజకీయాల్లో నిజమైన ఒత్తిడి ఎప్పుడు గట్టిగా వినిపించదు. అది అరుస్తూ గోలగోల చేస్తూ బయటికి వినిపించదు. అది హెచ్చరిస్తూ కూడా రాదు. అది మెల్లగా నొక్కుకుంటూ తొక్కుకుంటూ వస్తుంది. అటువంటి శక్తి మాటల కన్నా మౌనాన్నే ఎక్కువగా వాడుతుంది. ఇప్పుడు భారత్ ఎదుర్కొంటుంది అటువంటి ఒత్తిడే. టారిఫ్లతో మొదలైన ఒత్తిడి రాజకీయాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే వాణిజ్యాన్ని ఆయుధంగా మార్చాడు. స్వేచ్ఛా వాణిజ్యం అనే పదం ఉపన్యాసాల్లో వినిపించవచ్చు, కానీ ఆచరణలో ట్రంప్ విధానం సుస్పష్టం. నా షరతులు ఒప్పుకో, లేకపోతే ఖరీదు చెల్లించు. భారత్పై టారిఫ్ మూత మోగించడం, ఆ తర్వాత ట్రేడ్ డీల్ అంటూ తీపి మాటలు చెప్పటం, ఇవి రెండు వేరువేరు సంఘటనలు కావు. ఇవి ఒకే వ్యూహంలో 2 దశలు. ముందు ఒత్తిడి, తర్వాత ఒప్పందం. ఈ రెండిటికి మధ్య ఇప్పుడు భారత్ నిలబడి ఉంది. ఈ ట్రేడ్ చర్చల మధ్యలో ఒక్కసారిగా క్రిటికల్ మినరల్స్ అనే మాట బలంగా వినిపించటం యాదృచ్ఛికమా? లిథియం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, కోబాల్ట్, ఇవి కేవలం పరిశ్రమ ముడిసరుకులు కావు. ఇవే భవిష్యత్తు శక్తి. ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ రంగం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అన్నీ వీటి మీదే ఆధారపడి ఉన్నాయి. ఈ సప్లై చైన్లో చైనా ఆధిపత్యం అమెరికాకు అసహనంగా మారింది. అందుకే ప్రత్యామ్నాయ భాగస్వాములు కావాలి. భారత్పై కన్నుబడింది. ఈ నేపథ్యంలోనే భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ వాషింగ్టన్ పర్యటనలో ఎనర్జీ సెక్యూరిటీ, క్రిటికల్ మినరల్స్ కోఆపరేషన్ అంటూ సమావేశాలు జరిగాయి. ఇది సమాన భాగస్వామ్యమా? అమెరికా లోపల ఏం కోరుకుంటుంది అనేది ప్రస్తుతానికి మనకు స్పష్టత లేదు. రష్యా నుంచి చమురు కొనటం ఆపేస్తున్నాం అని ఇండియా మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు, చర్చించలేదు అని రష్యా అంటుంది. మన తరపున కూడా మొత్తం ట్రంపే మాట్లాడుతున్నాడు. ఎప్స్టీన్ ఫైల్స్ ఎందుకు బయటకు వస్తున్నాయి? ఇక్కడే శక్తిమంతులకు అసౌకర్యమైన ప్రశ్న మొదలవుతుంది. ప్రపంచ శక్తి సమీకరణలు మారే వేళ, ట్రేడ్ డీల్స్ చర్చల్లో ఉన్న వేళ, ఎనర్జీ భద్రతపై ఒత్తిడి పెరిగే వేళ, కొన్ని పాత స్కాండిల్స్, ఫైల్స్ మళ్ళీ మీడియా చర్చల్లోకి రావటం ఎందుకు? జెఫ్రీ ఎప్స్టీన్ ఫైళ్ళ ప్రస్తావన ఇక్కడ ఆరోపణల కోసం కాదు. ఎవరు తప్పు చేశారు, ఎవరు చేయలేదు, అది కోర్టు పరిధి. కానీ ఇక్కడ రాజకీయ ప్రశ్న వేరే ఉంది. అమెరికా ఒత్తిడి పెరిగే వేళ ఇలాంటి ఫైళ్ళు ఎందుకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా ఇవి వినిపిస్తున్నాయి? ఇవి బెదిరింపులు కావు, కానీ అవి సిగ్నల్స్. మరి మీడియా వాచ్ డాగ్ మాత్రమేనా?
మీడియా పని ప్రశ్నించటం. కానీ మీడియా ఎప్పుడు ప్రశ్నిస్తుంది? ఏ అంశాన్ని ఎప్పుడు ఎత్తిపడుతుంది? ఏ కథ ఎప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి వినిపిస్తుంది? ఫైల్స్ లీక్ అంటే అది పూర్తి నిజం కాదు. లీక్ అంటే ఎంపిక చేసుకుని ఎంచుకున్న వాటిని బయటికి తీసుకురావటం, అటువంటి సమాచారం మాత్రమే. ఏ సమాచారం ఎప్పుడు ఏ సందర్భంలో అది యాదృచ్ఛికమా లేక నేరేటివ్ టైమింగ్ అనేది కంటికి కనిపించని సాక్ష్యాలు లేని అదృశ్య రాజకీయ శక్తి ఇజ్రాయిలీ మొసాద్ మాదిరి పనిచేస్తుంది. ఇది బ్లాక్మెయిల్ కాదు, పద్ధతిగా నొక్కటం. ఇది ఒక సంఘటన కాదు, ఇది యాదృచ్ఛికమూ కాదు. ఇది ఒక బహుళ స్థాయి ఒత్తిడి వ్యవస్థ. టారిఫ్స్, ట్రేడ్ ఒప్పందాలు, ఎనర్జీ షరతులు, ఖనిజాల అవసరాలు, మీడియా కథనాలు, స్కాండిల్సు, ఫైళ్ల మౌనం ఇవన్నీ కలిసినప్పుడు నేరుగా ఏమీ చెప్పాల్సిన అవసరం ఉండదు. దాని దిశ మారిపోతుంది. ఇదే ఆధునిక రాజనీతిలోని అసలైన ఆయుధం. ఎనర్జీ, ఎన్నికలు అండ్ ఎండ్ గేమ్. ఎనర్జీ ఎప్పుడు కేవలం శక్తి కాదు, అది నియంత్రణ. ఎవరి చేతిలో సరఫరా ఉంది, ఎవరి చేతిలో ప్రత్యామ్నాయం ఉంది, ఎవరి చేతిలో నిర్ణయం ఉంది? ఎన్నికల కాలంలో ఈ ప్రశ్నలు మరింత పదునెక్కుతాయి. అమెరికా రాజకీయ పోరాటాలు ముదిరే వేళ వాటి ప్రభావం భారత్ లాంటి భాగస్వాములపై కూడా పడుతుంది. ఈ సమయంలో అమెరికాకు నిర్ణయాలు త్వరగా కావాలి, ఫలితాలు వెంటనే రావాలి. అందుకే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మన దేశం ముందు ఉన్న దారులు మూడే. భావోద్వేగాలకు ఇక్కడ చోటు లేదు, వాస్తవాలు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. పూర్తిగా ఒక శిబిరంలోకి వెళ్ళటం చాలా సులువు, కానీ మనం ఖర్చు అయిపోతాం. రెండు వైపులా సమతుల్యం. ఇది కష్టం కానీ అవసరం. 3 ఆలస్యం చేయటం, సమయం కోరటం. కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు. ఈ 3 మార్గాల్లో ఏది ఎంచుకున్నా మనం ఖరీదు చెల్లించక తప్పదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ గ్లోబల్ స్థాయిలో ఎదిగిందా లేదా అనే చర్చ పక్కన పెడితే, ఇప్పుడు ఎదురయ్యే పరీక్ష ప్రసంగాలు కాదు, ఇది స్వతంత్ర నిర్ణయాల పరీక్ష, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్య పరీక్ష. మౌనం ఒక వ్యూహం అని వాదించేవాళ్ళు ఉన్నారు, కానీ మౌనం కూడా ఒక నిర్ణయమే. దానికి కూడా మనం ధర చెల్లించాలి. ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడగకపోతే రేపు మనకు ఏ హక్కు ఉండదు. ఈరోజు కనిపించేది టారిఫ్లు, రేపు కనిపించేది ఒప్పందాలు, కానీ వాటి మధ్య నడిచేది రాజకీయ ఒత్తిళ్ళు. ఇటువంటి ఒత్తిడి రాజకీయాల్లో భారత్ తన రాతను తనే రాసుకుంటుందా, లేదా ఇతరులు రాసిన స్క్రిప్ట్లో పాత్రధారిగా మారుతుందా? ఈ ప్రశ్న అడగటం దేశద్రోహం కాదు, ఈ ప్రశ్న అడగకపోవటమే దేశానికి ప్రమాదం. శక్తి ఎప్పుడూ తుపాకీతో రాదు, కొన్నిసార్లు ఒప్పందాలే దాని ఆయుధాలు.